హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. సో వాళ్ళ వీడియో ఏంటంటే పులిహార మేకింగ్, పులిహార పేస్ట్ చేయడం ఎలాగా, అది కూడా బయట దొరికే ఎంటీఆర్, ఆచి, ఆశీర్వాద్ ఏ పొడులు వాడకుండా అటువంటి పొడి మనం ఇంట్లోనే తయారు చేసుకొని, ఆ పొడి మీకు 3 నెలల వరకు స్టాక్ ఉంటుంది. ఆ పొడి పెట్టుకునేస్తే మీరు ఆ పులిహోర పేస్ట్ రెడీగా చేసేసుకునేస్తే ఒక వారం వరకు అది పాడవదు. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఆ పొడి అలానే పులిహోర ఎలా చేసేయాలో చూసేద్దాం. సో దయచేసి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. మీకు సింపుల్గా టేస్టీగా గుళ్ళో దొరికే ప్రసాదం పులిహోర లాగానే ఉంటుంది, ఇంచుమించుగా 90%, నాట్ 100%. సో మీకు అటువంటి రెసిపీ కావాలి అంటే ఈ వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే ఈ వీడియో చూడక ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేసి కామెంట్ చేయండి, సరేనా? సో ఇప్పుడైతే పులిహోర మేకింగ్ చూసేద్దాం. ఇది నేను నా క్లౌడ్ కిచెన్లో నేను ఆర్డర్స్కి ఎలా ఇస్తాను సేమ్ అటువంటిదే. నేను బయట ఎక్కడ కొనను. ఆల్మోస్ట్ నేను నెయ్యి, పౌడర్స్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. ఎందుకంటే హోమ్ ఫుడ్ అంటే హోమ్ ఫుడ్ లాగానే రావాలి, ఇంట్లో చేసిన లాగానే రావాలి అనేది నా కోరిక. సో అందుకే నేను కొంచెం కష్టమైనా సరే ఇన్స్టంట్ రెసిపీలు ఎత్తుక్కోకుండా కష్టపడి తయారు చేసుకొని మరీ ఇస్తున్నా, ద బెస్ట్ ఇవ్వాలనేసి. బట్ అప్పుడప్పుడు మిస్ అవుతుంది, నా నుంచి కూడా మిస్టేక్ అవుతుంది. ఒక్కొక్కసారి ఎక్కువ మాడిపోవడం, ఒక్కొక్కసారి సరిగా బాయిల్ అవ్వకపోవడం, ఇది కామన్. ఇక అది పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే పులిహోర గురించి చూసేద్దాం. పులిహోర ఎలా తయారు చేసేయాలో లెట్స్ మేక్ పులిహోర. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. సో వీటిని సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బ్లాక్ పెప్పర్, సో నల్ల మిరియాలు 1 స్పూను, 1 నుంచి 2 స్పూన్లు. ఇదేం పాడవద్దు, రెడీ చేసి పెట్టుకునేస్తే. నేనైతే 3 స్పూన్ల వరకు నల్ల మిరియాలు, అలానే 1 స్పూను మెంతులు, 1/2 స్పూను జీలకర్ర, వాటితో పాటు 5-6 ఎండుమిర్చి, ఇవి వేసేసుకొనేసి లో ఫ్లేమ్ మీద ఇలా తిప్పుతూ వేపుకోవాలి. సో ఇలా తిప్పుతూ వేపుకోవడం వల్ల ఏంటంటే మీకు మాడిపోకుండా ఉంటే, ప్లస్ హీట్ అన్నది అన్నిటికీ బాగా క్రమంగా సరిపోతుంది. సో ఈ విధంగా అనమాట మనకి ఈ ఎంతసేపు వేపాలంటే ఇది కొంచెం స్మెల్ వస్తాయి, బాగా ఒక మంచి సువాసన వస్తాయి. అప్పటి వరకు వేపుతూనే ఉండాలి ఇట్లా లో ఫ్లేమ్ మీద పెట్టుకునేసి. నేను మనకి ఇవైతే ఆల్మోస్ట్ వేగిపోయాయి. చూసారా, మరి ఎక్కువ మాడిపోకూడదు, మాడిపోతే చేదు వచ్చేస్తాయి అనమాట. ఇవి మనకి ఆల్మోస్ట్ వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి కొద్దిగా 1/2 చెంచా వరకు ఆవాలు వేసేసుకునేసి, మాడిపోతుంది. తర్వాత నువ్వులు. సో నువ్వులు అయితే 1 నుంచి 2 చెంచాల వరకు వేసుకోవచ్చు. నువ్వులు తింటే మంచిదే, బట్ దీనికి ఈ నువ్వులు వేయడం వల్ల రుచి అనేది కమ్మగా ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత వేపేసుకుంటే సరిపోతుంది. పెనంలో ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి, లేదంటే నువ్వులు చిట్లిపోతాయి. చూసారా, మనకు అన్నీ ఈక్వల్గా అయితే వేగిపోయాయి, మరి ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా. సో అంతే, దీని తర్వాత పొడి చేసేసుకోవాలన్నమాట. ఇందాక వేయించుకున్న, అమ్మ టైట్గా పెట్టేసిన. సో చూసారా, నేను ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నా. సో నాట్ సో బ్యాడ్. మరీ అంత థిక్గా అవసరం లేదు, బట్ కొంచెం పొడి కొట్టుకునేస్తే సరిపోతుంది. సో నేను ఈ విధంగా బ్లెండర్లో వేసేసి పొడి, బ్లెండర్లోనే కాదు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ నేను వీటికి బ్లెండర్ ఎట్లా వాడతాను కదా అని చెప్పేసి మళ్ళీ ఇది వాడతాను. సో మన పులిహోర పొడి రెడీ. ఇప్పుడు పులిహోర పేస్ట్ వేసేది. సో ఇప్పుడు మనం పౌడర్ అన్ని రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పులిహోరకి తయారు చేసేసుకుందాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసి, ఇది కామన్ పాయింట్ అయినా కానీ చెప్పాలి కాబట్టి చెప్తాను. సో మనకు పైన బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువైనా వేసేసుకోండి, ఎందుకంటే ఇది చాలా చేస్తున్నాను నేను. దాదాపు 10 ప్లేట్స్ పులిహోర వస్తుంది నాకు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల వరకు పోపు దినుసులు వేసేసుకోవాలి. మొదటగా అయితే పప్పులు అయితే పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు, ఉద్దిపప్పు, దాని తర్వాత శనగపప్పు. ఉద్దిపప్పు అంటే అదే మినపప్పు అండి, శనగపప్పు వేసేసుకునేసి
స్లోగా చిన్న మంట మీద బాగా వేపేసుకోవాలన్నమాట. మరి వీటిని ఎక్కువ వేపేసుకోకూడదు, మాడిపోకుండా కొంచెం దూరగా. చూసారా, మనకి పల్లీలు రంగు మారేంత వరకు వేపుకోవాలి. అన్నీ దూరంగా వేగుతున్నాయి కదా, ఈ విధంగా వేగితే చాలు. సో ఇప్పుడు ఇందులో తుంచి పెట్టుకున్న ఒక 10 నుంచి 15 ఎండు మిరపకాయలు వేస్తాను. ఇది మరీ ఎక్కువ వేపుకోకూడదు, కొంచెం లైట్గా వేపేసుకోవాలన్నమాట. సో లైట్గా వేపేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు. ఇప్పుడంటే గుప్పెడు కాదు, ఇప్పుడు మనము ముందుగా వేపుకొని ఆడిచి పెట్టుకున్నాం. ఇది 1 నుంచి 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. కొంచెం ఇది మాడిపోద్ది వేయంగానే. కొంచెం లైట్గా నూనె వేడిగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా లైట్గా వేపుకోవాలి, అడుగంటకుండా. మనకి ఒక ఫ్లేవర్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఇప్పుడే పులిహోర స్మెల్ లాగా వచ్చేస్తుంది. సో ఇదే టైంలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి. సో చింతపండు గుజ్జు ఆల్రెడీ నేను పిసికి పెట్టేసుకున్నాను అన్నమాట. సో నేను ఈ ఒక్కదానికే వాడట్లేదు, ఇంకొక దానికి కూడా వాడతాను ఈ చింతపండు గుజ్జుని. నేను పులిహోరకు మాత్రమే కాదు, ఇంకా వేరే దానిలో కూడా దీన్ని వాడతా, ఇదే చింతపండునే. సో అందుకే నేను ఎక్కువ వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపు, వీటితో పాటు ఇంత బెల్లం. చూసారా, ఇంత బెల్లం, ఒక గుప్పెడు అనమాట. గుప్పెడు అంటే గుప్పెడు కాదు, నా చేయి పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లంని దంచి వేసుకోవచ్చు, బట్ నాకు దంచినా కూడా అది మెదగట్లేదు, అందుకే ఇది వేడిగా అయితే కరిగిపోద్ది కదా అనేసి వేస్తున్నా. ఈ విధంగా అన్నీ కలిపేసుకునేసి ఒక బాగా 10 నిమిషాల వరకు సిమ్లో ఉడకబెట్టుకోవాలి. ఈ బెల్లం అయితే చూసారా కరగాల. ఉప్పు తక్కువైనా ఎక్కువైనా మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బాగా కుతుకుతా అని ఉడికేటప్పుడు ఇంగువ కొంచెం ఎక్కువ వేస్తాను, ఇంగువ పులిహోర కాబట్టి ఇంగువ వేసుకోవాలి. సో ఇంగువ వేసేసుకొని మరలా ఒకసారి కలిపేసుకునేసి, ఇప్పుడు ఇది కొంచెం వాటర్గా ఉంది కదా, ఈ నీళ్ళగా ఉండేది గట్టిపడేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉప్పు కారం అన్నీ అయితే సరిపోయినాయి. మీకు ఒకవేళ కారము తక్కువ అయింది, పులుపు ఎక్కువ ఉంది అనిపిస్తేనా మనం ఆడిచి పెట్టుకొని మిగిలి పెట్టుకుంటాం కదా, ఈ పొడి మొత్తం వేయమన్నమాట. ఈ పొడిని మళ్ళీ కొంచెం 1 స్పూన్ నుంచి 2 స్పూన్ వరకు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనం కారం పొడి అవేం వేయాల్సిన అవసరం లేదు, అలానే MTR ఆశీర్వాద్ ఆ పొడి ఏం వేయాల్సిన అవసరం లేదనమాట. సో నా క్లౌడ్ కిచెన్లో పులిహోర నేను ఇదే చేస్తాను, ఇది నాకు 2 డేస్కి సరిపోతుంది అనమాట. చూసారా, మనకి ఇది చాలా వరకు ఉడికిపోయింది. ఈ విధంగా నూనె అన్నది పైకి తేలేంత వరకు బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇది లో ఫ్లేమ్ మీద అడుగు మందం, ఈ గిన్నె కొంచెం మందంగా ఉంటుంది, మందంగా ఉన్న గిన్నెలో చేసుకునేస్తే మీకు ఆ రుచి బాగా ఉంటుంది. చూసారా, మనకి గుమ్మగుమ్మలాడే వేడి వేడి ఆవ పులిహోర రెడీ. ఇప్పుడు ఈ పేస్ట్ని అన్నంలో కలిపేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేస్తే సరిపోతుంది. ఇది ఇట్లా చేసిన వెంటనే కలుపుకోకుండా ఒక 4 గంటలు పక్కన పెట్టేస్తే మనం వేసిన బెల్లము, ఉప్పు, చింతపండు 3 బాగా ఊరి రుచి ఇంకా కమ్మగా వస్తుంది అనమాట. సో ఉప్పు టేస్ట్ అయితే చూద్దాం. సో మన పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో ముందుగా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. యా ఆల్మోస్ట్, ఎందుకంటే నేను మళ్ళీ మధ్యలో ఏం కలపలేదు, అన్నీ నాకు కొంచెం అందాస్ ఐడియా ఉంది. సో ఏది ఎంత వేస్తే ఎంత సరిపోతుంది అనేది నాకు కొంచెం తెలుసు అనమాట. సూపర్ ఉంది అసలు. ఇది
ఒక 4 గంటలు అట్లనే పక్కన పెట్టేసి కదిలించకుండా దాని తర్వాత అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. ఆహాహాహా, గుడి పోవాల్సిన పర్లే పులిహోర కోసం, ఇంట్లోనే తినేయచ్చు. ఓకే అండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు కేఆర్పురం సరౌండింగ్స్లో ఉంటే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి. హంగ్రీ బర్డ్స్ కిచెన్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది. సో విల్ గెట్ స్విగ్గీలో వచ్చి 10% 10 to 15% ఆఫ్ డిస్కౌంట్ వస్తుంది. అలానే జొమాటోలో కూడా 10% ఆఫ్ వస్తుంది. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.